హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జీకే కోర్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో మనం కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని అయితే డిస్కస్ చేద్దాం. డ్యామ్ షూర్గా ఎగ్జామ్లో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. గగన్ పూర్తిగా మార్గనిర్దేశం చేసిన భారతదేశపు మొట్టమొదటి జెట్ ల్యాండింగ్ జూన్ 2026లో ఏ విమానాశ్రయంలో జరిగింది? అట్ విచ్ ఎయిర్పోర్ట్ వాస్ ఇండియాస్ ఫస్ట్ ఫుల్లీ గగన్ గైడ్ జెట్ ల్యాండింగ్ కండక్టెడ్ ఇన్ జూన్ 2026? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఉదయ్పూర్ ఎయిర్పోర్ట్, రాజస్థాన్ అనమాట. ముఖ్యంగా ఎయిర్బస్ A320 అనేటువంటి విమానంలో ఫుల్లీ గగన్ గైడెడ్ జెట్ ల్యాండింగ్ అనేది అయితే కండక్ట్ చేయడం జరిగింది. అది కూడా జూన్ 2026లో. చాలా ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్. సెకండ్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్ విచ్ డేట్ ఈస్ వరల్డ్ ఓషియన్స్ డే అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్? సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి మనకి June 8 అనమాట. మన సముద్రాలు పోషించేటువంటి కీలక పాత్ర మరియు వాటిని పరిరక్షించాల్సినటువంటి అవసరం మన పైన ఉందని, వాటిపైన అవగాహన కల్పించడానికైతే ప్రతి సంవత్సరం కూడా June 8వ తారీఖునైతే ప్రపంచ మహాసముద్ర దినోత్సవాన్ని అయితే జరుపుతారు. నెక్స్ట్ క్వశ్చన్. June 2026లో జరిగినటువంటి షాంగ్రీలా డైలాగ్ సందర్భంగా భారతదేశంతో ఒక ప్రధాన బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ స్కిప్ని ఎగుమతి ఒప్పందంపై సంతకం చేసిన రెండవ దేశం ఏది? Which country became the second nation to sign a major BrahMos supersonic cruise missile export agreement with India during the Shangri-La dialogue in June 2026? సో మనకి ఏ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూసుకుంటే ఈ బ్రహ్మోస్ క్షిపణిలపై క్వశ్చన్ అనేది పడతా ఉంటుంది అనమాట. ఇక్కడ 2026లో జరిగినటువంటి ఒప్పందంలో రెండవ దేశంగా సైన్ చేసింది ఏదే అంటే భారతదేశంతో వియత్నాం. క్వశ్చన్. అంతర్జాతీయ పార్లమెంటరిజం దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన జరుపుకుంటారు? ఆన్ విచ్ డేట్ ఈస్ ద ఇంటర్నేషనల్ డే ఆఫ్ పార్లమెంటరిజం అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ వరల్డ్ వైడ్? సో ఆన్సర్ వచ్చేసి ఇక్కడ మనకి June 30 అనమాట. ఇది ముఖ్యంగా మాట్లాడుకోవాలంటే దీన్ని 2018లో అయితే స్థాపించడం జరిగింది. దేని ద్వారా స్థాపించబడింది అంటే ఐక్యరాజ్య సమితి ద్వారా దీన్ని స్థాపించడం అనేది అయితే జరిగింది. మాజీ ప్రధానమంత్రి పివి నరసింహారావు 105వ జయంతిని June 2026లో ఏ తేదీని జరుపుకున్నారు? సో డేట్ అయితే అడిగారు. June 28 అనమాట. June 28న అయితే ప్రతి సంవత్సరం కూడా జయంతిని అయితే జరుపుకోవడం జరుగుతుంది. 105వ జయంతి. సో అంతేకాకుండా ఈయన మన ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా, మన భారతదేశానికి ప్రధానమంత్రిగా కూడా ఆయన పనిచేశారనమాట. సో ఈయన ప్రధానమంత్రిగా పనిచేసినటువంటి ఇయర్ మీకు ఆన్సర్ తెలిస్తే ఆన్సర్ కామెంట్ చేయండి. అంతేకాకుండా ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే ఈయన 17 భాషలను అయితే మాట్లాడగలరు అనర్గళంగా. క్వశ్చన్. అంతర్జాతీయ వితంతువుల దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఏ తేదీన పాటిస్తారు అని అంటే ఆన్సర్ వచ్చేసి June 23 అనమాట. సో ప్రతి సంవత్సరం June 23వ తారీఖున వితంతువులు ఎదుర్కొనే సామాజిక మరియు ఆర్థిక న్యాయపరమైన సమస్యలపై అవగాహన కల్పించేందుకైతే ప్రతి సంవత్సరం June 23వ తారీఖున ఈ వితంతువుల దినోత్సవాన్ని అంటే విడోస్ డేనైతే సెలబ్రేట్ చేస్తారు ఇంటర్నేషనల్గా. నెక్స్ట్ క్వశ్చన్. మాదక ద్రవ్యాల దుర్వినియోగం మరియు అక్రమ రవాణాకు వ్యతిరేకంగా అంతర్జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన పాటిస్తారు? ఆన్సర్ వచ్చేసి June 26 అనమాట. సో ఈ మధ్యన ఎక్కువగా ఎగ్జామ్ పేపర్స్లో పర్టికులర్గా ఈ డేస్ గురించి అయితే అడుగుతున్నాడు. సో వాటిపైన ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేస్తే మార్క్స్ అనేది గెయిన్ చేయడానికి అవకాశం అనేది అయితే ఉంటుంది. June 2026 G7 శిఖరాగ్ర సమావేశంలో అంటే G7 సమ్మిట్లో 2026లో జరిగినటువంటి సమిట్లో అంతర్జాతీయ చట్టాల్లో పెరుగుతున్నటువంటి విశ్వాస లోటును, ట్రస్ట్ డెఫిసిట్ని ఎత్తి చూపినటువంటి నాయకుడు ఎవరు అని అంటే ఆన్సర్ వచ్చేసి నరేంద్ర మోదీ గారు అనమాట. సో ఈ క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేయగలిగినటువంటి క్వశ్చన్. చూడండి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాల కల్పన లక్ష్యంగా June 2026లో $1.5 బిలియన్ ఆర్థిక ప్యాకేజీని ఏ అంతర్జాతీయ సంస్థ ఆమోదించింది? సో ఇక్కడ వచ్చేసి ఆన్సర్ ప్రపంచ బ్యాంక్ అనమాట. మనకి ఎకనామీ ఈ కాన్సెప్ట్కి వచ్చేసి ఎక్కువగా వాడు థియరీ పార్ట్ కన్నా కరెంట్ అఫైర్స్ నుండి ఎక్కువ ఎకనామిక్ క్వశ్చన్స్ అనేవి ఎగ్జామ్లో వస్తున్నాయి. ఒక ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ చూసినా, రీసెంట్గా జరిగినటువంటి ఇయర్లో జరిగిన ఎగ్జామ్ పేపర్స్ చూసినా వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతున్నాడు. అండ్ వీళ్ళు ఎకనామీకి సంబంధించి ఒక ఫారం అనేది రిలీజ్ చేస్తారు కదా ప్రతి దాని మీద. దాంట్లో పర్సంటేజెస్ ప్రతి కాన్సెప్ట్కి, ప్రతి సెక్టార్కి సంబంధించి పర్సంటేజెస్ మీద ఎక్కువగా క్వశ్చన్స్ రావడానికి ఛాన్స్ అనేది అయితే ఉంటుంది.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 2026 మధ్యకాలపు గ్లోబల్ మ్యారిటైమ్ ఇండస్ట్రియల్ అప్డేట్స్లో ప్రపంచంలోనే అగ్రగామి షిప్ రీసైక్లింగ్ దేశంగా ఏ దేశం పేరు పొందింది అని అంటే, సో ఆన్సర్ వచ్చేసి మన ఇండియా అనమాట. ముఖ్యంగా ఏ రాష్ట్రం సంబంధించిందంటే గుజరాత్ అనమాట. గుజరాత్లో ఉన్నటువంటి అలాంగ్ షిప్ రీసైక్లింగ్ యాడ్ కారణంగా భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి షిప్ రీసైక్లింగ్ దేశంగా అయితే గుర్తింపు పొందింది. నెక్స్ట్ క్వశ్చన్, జూన్ 2026లో విండర్స్ కోటాలో యువతకు చేసిన సేవలకు గాను కింగ్ చార్లెస్ నుండి అధికారికంగా నైట్హుడ్ పొందిన ప్రముఖ నటుడు ఎవరు? సో ఆన్సర్ వచ్చేసి ఇద్రిస్ ఎల్బా అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 2026లో ప్రకటించిన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క ఫైనాన్స్ ఇయర్ 2027 కొరకు సిపిఐ ద్రవ్యోల్బణ అంచనా ఎంత? వాట్ ఇస్ ద ఆర్బీఐ సిపిఐ ఇన్ఫ్లేషన్ ప్రొజెక్షన్ ఫర్ ది ఫైనాన్స్ ఇయర్ 2027 అనౌన్స్డ్ ఇన్ జూన్ 2026. ఆన్సర్ వచ్చేసి 5.1% అనమాట. సో ఇంతలా పెరగడానికి గల రీజన్స్ అనేవి కూడా ఆలోచించాలి. ఒక్కొక్కసారి రీజన్స్ అడగొచ్చు. సో మెయిన్ 3 రీజన్స్ గురించి మాట్లాడుకుంటే మనం క్రూడ్ ఆయిల్ యొక్క ప్రైజెస్ అనేవి చాలా పెరిగిపోయినాయి. అండ్ అంతేకాకుండా మిడిల్ ఈస్ట్ క్రైసిస్ అనేవి ఇంకా తగ్గకపోవడం వల్ల కూడా అక్కడ ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ అనేవి వాటి కారణంగా, అండ్ అంతేకాకుండా ఇప్పుడు మాన్సూన్, ఈ 3 అనేది చాలా ఇన్ఫాక్ట్ అయితే చూపిస్తుంది. దీనివల్ల ఈ పర్సంటేజ్ అనేది అయితే ఇంతగా ఉంటుందని అంచనా వేయడం అయితే జరిగింది. క్వశ్చన్ చూడండి, జూన్ 2026లో ఖరారు చేయబడిన భారత్ ఒమన్ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం, దీన్ని ఇంగ్లీష్లో వచ్చేసి స్కెప్ అంటారు. మీనింగ్ ఇక్కడ చూడండి కింద ఉంది, కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనమాట. మనకి ఒమన్కి జరిగిన అగ్రిమెంట్ ప్రకారం మన భారతీయులు ఎగుమతి చేసే దానిపై వస్తువులపై సుంకం అనేది అంటే, సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి మనకి ఫ్రీ యాక్సెస్ డ్యూటీ, రిసీవ్ డ్యూటీ ఫ్రీ యాక్సెస్ ఎంత ఉంటుంది అని అంటే 99.38% అనేది అయితే ఉంటుంది. క్వశ్చన్ చూడండి, 2030 సంవత్సరం నాటికి భారతదేశం మరియు కెనడా ఎంత మొత్తంలో ద్వైపాక్షిక వాణిజ్య లక్ష్యాన్ని నిర్దేశించుకున్నాయి? సో 2030 నాటికి మనము మరియు కెనడాకి ఎంత నిర్దేశించుకున్నారు అని అంటే ఆన్సర్ వచ్చేసి $50 బిలియన్ అనమాట. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, 2026 జూన్లో భారతదేశం మాక్ 5.5 వేగంతో ఏ సూపర్సోనిక్ యాంటీ రేడియేషన్ క్షిపణిని విజయవంతంగా పరీక్షించింది? విచ్ సూపర్సోనిక్ యాంటీ రేడియేషన్స్ మిసైల్ కేపబుల్ ఫర్ రీచింగ్ మ్యాచ్ 5.5 వాజ్ సక్సెస్ఫుల్లీ టెస్టెడ్ బై ఇండియా ఇన్ జూన్ 2026. సో ఆన్సర్ వచ్చేసి రుద్రం 2 అనేటువంటి ఒక మిసైల్ దీన్ని సక్సెస్ఫుల్గా అయితే దీన్ని పరీక్షించారు విజయవంతం. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, జూన్ 2026లో జరిగిన బ్రిక్స్ అర్బన్ ఫోరం సహకార సమావేశం యొక్క అంశం ఏమిటి? సో ఆన్సర్ వచ్చేసి మనకి ఇక్కడ ప్రజల కోసం నగరాలు, సమ్మిళిత మరియు స్థితిస్థాపక పట్టణ భవిష్యత్తుల కోసం బ్రిక్స్ యొక్క సహకారం. సో ఈ వీడియోలో ముఖ్యంగా మనం కరెంట్ అఫైర్స్ మీద ఫోకస్, అది ముఖ్యంగా జూన్ మంత్కి సంబంధించి జూన్ 2026లో అడిగినటువంటి కరెంట్ అఫైర్స్ అనేవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం గ్లోబల్ విండ్ డేట్ను ఏ తేదీన పాటిస్తారు? సో విచ్ డేట్ ఈస్ ద గ్లోబల్ విండ్ డే అబ్జర్వ్డ్? జూన్ 15th అనమాట. సో విండ్స్ అంటే తెలుసు కదా, విండ్ ఎనర్జీ నేచురల్ రిసోర్సెస్లో వన్ ఆఫ్ ది పార్ట్ విండ్ అనేది. సో దీని మీద అవగాహన కల్పించాలి. అంతేకాకుండా ఈ పవన శక్తి యొక్క ప్రాముఖ్యత, దాని సామర్థ్యం, స్వచ్ఛమైన ఇంధన వ్యవస్థల్లో దాని పాత్రపై అవగాహన కల్పించడానికి దీన్ని నిర్వహిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎప్పుడు జరుపుకుంటారు? జూన్ 21. నెక్స్ట్, జూన్ 2026లో వేదాంత దీర్ఘకాలిక క్రెడిట్ రేటింగ్ను A+ టేబుల్కి ఏ సంస్థ అప్గ్రేడ్ చేసింది? ఆన్సర్ వచ్చేసి ఐసిఆర్ఏ అనమాట. దీనికి 2014 తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎంత మంచి రేటింగ్ వచ్చింది 2026లోనే. సో ఇవి కొన్ని ఇంపార్టెంట్ అయినటువంటి క్వశ్చన్స్, ముఖ్యంగా జూన్ 2026కి సంబంధించి కరెంట్ అఫైర్స్ నేషనల్ ఇంటర్నేషనల్ బాగా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రావడానికి ఛాన్స్ ఉన్నటువంటి క్వశ్చన్స్ అనమాట.